రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఏఐసీసీ ఇందిరాభవన్లో కర్ణాటక కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ కొనసాగుతుంది. ఇక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రైట్, ఇక ఢిల్లీ ఏఐసీసీ ఇందిరాభవన్లో కర్ణాటక కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగుతుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అందిస్తారు, నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో అధిష్టానంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకి ఇటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ఇటు కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ఇందిరాభవన్ కూడా చేరుకొని దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ యొక్క సమావేశం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. అయితే మొదటిగా సిద్ధరామయ్యకి 2.5 ఏళ్ల పాటు ఆ సమయం కూడా ఇవ్వడం జరిగింది. మొదటి టర్మ్ లో సిద్ధరామయ్య ఉంటుంది, దాని తర్వాత డీకే శివకుమార్ ఉంటారని చెప్పేసి మొదటిగా అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం చెప్పినటువంటి మేరకు డీకే శివకుమార్ కూడా సరైన చెప్పినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ 2.5 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా, అంటే ఈ మే 20 తారీఖుకి 3 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా డీకే శివకుమార్ పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు డీకే శివకుమార్ వద్దకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధిష్టానానికి గతంలోనే వారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 ఏళ్ళన్నా కూడా డీకే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ కర్ణాటక ముఖ్యమంత్రి పంచాయతీ అనేది ఇటు అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ నుంచి కొంతమంది లాబింగ్ చేస్తున్నారు, మరోవైపు సోనియా గాంధీ నుంచి కొంతమంది లాబింగ్, ఇటు ప్రియాంక గాంధీ నుంచి కూడా మరి కొంతమంది లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య కంటిన్యూ చేయాలా లేదా డీకే శివకుమార్ కి ఇవ్వాలనేది కూడా ఇంకా సస్పెన్స్ గా కూడా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు సిద్ధరామయ్య ఇప్పుడు ఈ మే 20 తారీఖు పూర్తవుతే 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి సిద్ధరామయ్యకి అక్కడి నుంచి ఇటు రాజ్యసభ సీట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మల్లికార్జున ఖర్గే ఇటు రాజ్యసభ సమయం కూడా పూర్తవుతుంది కాబట్టి మల్లికార్జున ఖర్గేని ఇటు ముఖ్యమంత్రిగా చేయాలనేది రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క ఆలోచన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఇటు మధ్యలో మల్లికార్జున ఖర్గేని దించాలనే విధంగా కూడా అధిష్టానం ఈ యొక్క ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నాయి. యథావిధిగా సిద్ధరామయ్యని రాజ్యసభకు పంపడము, ఇటు మల్లికార్జున ఖర్గేని ఇటు రాజ్యసభ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వడము, యథావిధిగా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావన కూడా తీసుకొచ్చి కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇదే అంశం ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ కావచ్చు, ఇటు సిద్ధరామయ్య కావచ్చు, సిద్ధరామయ్య మొదటి నుంచి ఒకటి చెప్తున్నారు, నేను ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు నేను పూర్తి చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, కర్ణాటక ఉన్నటువంటి ప్రజానీకం కావచ్చు, తనకున్నటువంటి ఎమ్మెల్యేల బలం కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా సిద్ధరామయ్య అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కొంత కన్ఫ్యూజన్ గా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు, లేదా సిద్ధరామయ్యని ఇటు రాజ్యసభకు పంపించి మల్లికార్జున ఖర్గేకి ఇస్తారా, లేదా డీకే శివకుమార్కి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొదటిగా సిద్ధరామయ్య తోటి రాహుల్ గాంధీ
సమావేశం కూడా అయ్యారు. ఇటు సిద్ధరామయ్య మద్దతు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా వారి ఆ సంఖ్యాబలం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వారు తెలుసుకోవడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సిద్ధరామయ్య తోటి రాహుల్ గాంధీ ఖర్గే కూడా భేటీ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ ఆ టర్మ్ వచ్చింది. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా భేటీ అయ్యారు రాహుల్ గాంధీ తోటి. వారికి ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, ఇప్పుడు డీకే శివకుమార్ అంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఒపీనియన్ కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు కొంత క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.